చాలా బాగుందండి. అంటే బైకాట్ లైలా అని చెప్పేసి చాలా మంది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. అది ఎఫెక్ట్ పడిందంటారా? అసలు ఏం పడదు, ఎందుకంటే విశ్వక్ సేన్ గారు 100% ఎఫర్ట్స్ పెట్టేశారు. అసలు ఆయన యాక్టింగ్ ఇప్పటి వరకు ఒక రకంగా చూసాం కదా, లైలాలో ఇంకో రకంగా చూస్తాము. ఇంతకు ముందు లేడీ గెటప్లో మనకి నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు, కానీ ఈ సినిమాతో ఇక్కడి నుంచి మనకి లేడీ గెటప్ అంటే విశ్వక్ సేన్ మాత్రమే, లైలా మాత్రమే. విశ్వక్ సేన్ అనే పేరు కూడా మర్చిపోతాం, లైలా అన్న పేరే గుర్తుండదు. సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయి, బట్ విడిగా మనకి ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత ఇదే అనిపించలేదు, కానీ బట్ ఇందులో చాలా బాగున్నాయి ప్రతి సాంగ్. అసలు ఒకసారి సినిమా చూసి మాట్లాడండి, చాలా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కంటే నాకైతే లైలా గెటప్పే బాగుంది. తనే మెయిన్ హీరోయిన్ అయ్యి ఉంటే, ఇంకా మెయిన్ అఫ్ కోర్స్ తనే మెయిన్లే, కానీ హీరోయిన్ కంటే లైలా క్యారెక్టరే బాగుంది. అసలు ఏం పడదండి, ఒక్కసారి సినిమా బయటకి అంటే ఇప్పుడు చూసి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు కదా రివ్యూ, డెఫినెట్గా ఎఫెక్ట్ పడదు. ఇంతమంది పాజిటివ్గా ఇస్తున్నారు కాబట్టి అసలు సమస్య లేదు. పృథ్వీ గారి రోల్ కూడా బాగుంది, బాగుంది. ఇంకా సినిమాలో ఎవరు కనిపించరు, ఓన్లీ లైలా, విశ్వక్ సేన్ ఇచ్చి పడేశారు. 4.5 ఫర్ లైలా. మళ్ళీ వచ్చేసారేమో అన్నట్టుంది, అంత ఎనర్జీ లెవెల్స్, అసలు యాక్టింగ్. అటు ఫస్ట్ హాఫ్లో విశ్వక్ సేన్ లాగా, సోను క్యారెక్టర్లో, సెకండ్ హాఫ్ లైలా లాగా దానికే అసలు తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుంది, కామెడీ బాగుంది. సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయండి. ఆడియో రిలీజ్ అయినప్పుడు కొంచెం అటు ఇటు అనుకున్నాం, బట్ సినిమాతో పాటు చూస్తే ఆడియో చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. అదే చెప్తున్నా, సినిమాలో ప్రతి సాంగ్ బాగుంది. సినిమాలో చూస్తే సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే రాలేదు. మధ్యలో ఇంటర్వెల్లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళా, అది ఒక్కటి రిలీజ్ తప్ప ఇంక ఏదీ లేదు సినిమాలో. కంప్లీట్గా వరస్ట్, అసలు వరస్ట్. TFIలో ఇంత రీసెంట్గా ఇంత వరస్ట్ మూవీ ఏది రాలేదన్నా, గేమ్ చేంజర్ కంపేర్ చేయొద్దు. కంప్లీట్గా వరస్ట్ మూవీ. ఆయన ప్రతి సినిమాలో ఒక మంచి సీన్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో అసలు ఏం లేదు. అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేశాడో, ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్గా జీరో. అసలు మెంటల్ టార్చర్ పెట్టాడు సినిమా అయితే.